ఏలూరు పార్లమెంట్ ప్రజలతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మహేష్ కుమార్ యాదవ్ సందేశం ఏంటి? ఒకటండి, ఇవాళ యువత ఇబ్బందిలో ఉన్నారు, పరిశ్రమలు ఉండేటోళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అలాగే రైతులు ఇబ్బందిలో ఉన్నారు. ఎవరు కూడా ఆనందంగా లేరు. ఇవాళ యువతకి ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా కూడా, లేకుంటే వాళ్ళకి స్టార్టప్ చేయాలన్నా కూడా ఎవరు ఏం హెల్ప్ఫుల్ లేరు. అందరు కూడా ఇక్కడి నుంచి తరలిపోతున్నారు, వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ తరలిపోకుండా ఇవాళ భూముల రేట్లైనా కానివ్వండి, వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన భూముల రేట్లు చాలా తక్కువ. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అండి, ఈ భూములు కూడా లాక్కోవడానికి ఇలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా పాస్బుక్ల మీద వీళ్ళ ఫోటోలు, సీఎం ఫోటో వేసుకుంది, అది అమ్మాలన్నా కూడా దానికి యాక్ట్ 27/2023 అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి, యాక్ట్లో వీళ్ళు ఏదైనా దానికి ఏదైనా ఇష్యూ చేస్తే దానికి టైటిల్ రిజిస్టర్ అని ఒక అతను పెడుతున్నారు. పెట్టి ఆ ప్రాపర్టీ అమ్మాలంటే డిస్ప్యూట్ చేసేస్తే, ఆ ప్రాపర్టీ అమ్మాలంటే కోర్టుకు కూడా పోకుండా అది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేట్లు పెట్టి వాళ్ళ భూములు ఉండే అంతే ఆస్తులు కూడా అమ్మకుండా చేయడానికి ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. ఈ ఈ ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పాటలు నడవాలన్నా, అందరూ ఆనందంగా ఉండాలన్నా మళ్ళీ టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతో అవసరం ఉంది. అలాగే ఏలూరు ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మల్ని గెలిపించడం కాదు, ఇది మిమ్మల్ని మీరు గెలిపించుకోవడం. మీరు మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, మన రైతులు బాగుండాలన్నా, మన మహిళలు బాగుండాలన్నా, అందరూ బాగుండాలన్నా ఇవాళ టీడీపీ పార్టీకి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. అందుకని ఈసారి ఎట్టు పరిస్థితుల్లో టీడీపీ పార్టీని గెలిపిమని అందరు రాష్ట్రం, అందరు జనాలు అందరు కోరుకుంటున్నాను. అలాగే ఈసారి ఏలూరు ప్రజలను కూడా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, టీడీపీ పార్టీని గెలిపించే దాంట్లో నన్ను భాగస్వామి చేయండి. మీ గలం ఏలూరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను 6 లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతా. మీ గలం పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తా.